ఫ్రెండ్స్, ఇవాళ నేను సొరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మరి మీరందరూ కూడా నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. దీనికోసం సొరకాయనైతే ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా సొరకాయ ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకునే సొరకాయ ముక్కలను అయితే కుక్కర్లో వేసుకోవాలి. వీటిలో ముక్కలుగా కోసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి కాగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న సొరకాయ టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సొరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. సొరకాయ టమాటా ముక్కలు గ్రైండర్ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి పోపును పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అయితే బాగా వేగిపోయింది. దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ టమాటా పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సుజాత అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.